మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి బెరాకా చర్చ్ తరపు నుండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో మీ వద్దకు వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వరకు ఒక ప్రాముఖ్యమైనటువంటి సారాంశం, అనగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాల్లో ఒక ఉపమాన రీతిగా చెప్పినటువంటి ఉపమానాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అదే తప్పిపోయిన కుమారుడు. గమనించండి, దేవుడు ఈ లోకంలో నరుని రూపంలో జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవునికి మనిషికి రిలేషన్ దేవుడు మనిషి అంతే. ఆయన కొంతమందితోనే మాట్లాడినట్టు, కొన్ని సందర్భాల్లోనే మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, యాజకులైనా ప్రవక్తలైనా లేదా తను ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమందితో దేవుడు సంభాషించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, వారి ద్వారా దేవుడు రాజులను నియమించాడు, నిజమే. కానీ కొత్త నిబంధన కాలంలో ఆయన ఈ లోకంలో నరుని రూపంలో జన్మించిన తర్వాత మన కోసం, మన పాపాల కోసం ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మన దేవునికి మనకి ఉన్నటువంటి బంధం తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె. నిజమే, ఇంత గొప్ప అవకాశం, అర్హత దేవుడు మనకిచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి కుమారులగుటకు అధికారం అనుగ్రహించబడును అని రాసింది. నిజమేనండి. ఇప్పుడు ఆయన మన తండ్రిగా ఉన్నాడు. ఈ ఉపమానంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి నాయన, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. అడిగాడు. తండ్రి తన ఆస్తిని తనకిచ్చాడు. కానీ ఆ కుమారుడు తన ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. తండ్రి కాపుదల్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ డబ్బు, ఆ ఆస్తి అంతా కూడా తన స్నేహితులతో, తన చెడు వ్యసనాలతో అదంతా ఖర్చు చేసుకున్నాడు. తను ఆఖరికి ఎలాంటి దీనమైన స్థితిలోకి వచ్చాడు అని అంటే, ఏమీ తినడానికి లేక కనీసం పందులు తొట్టులో ఆ పొట్టైనా ఉంటుందేమో తిందామని వెళ్ళాడు. అప్పుడు తనకు తన తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో, నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివాళ్ళు ఉన్నారు కదా, వారందరికీ సమృద్ధి అయిన ఆహారం దొరుకుతూ ఉంది కదా, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఇంత దీనంగా ఉంది. సరే, ఏదైనా కానీ నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తా, ఆయన క్షమాపణ అడుగుతాను. ఇదిగో, దేవుని ఎదుట, మనుషుల ఎదుట నేను పాపం చేశానయ్యా, కనీసం నీ పనివానిలో ఒక పనివానిగా నన్ను చేర్చుకో అని అడుగుదామనుకొని వెంటనే తనున్నటువంటి స్థితిలో నుంచి లేచి బయలుదేరి తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి దూరం నుంచి చూశాడు. అరే, నా కుమారుడు వస్తున్నాడు అన్నాడు. ఒక్క క్షణం ఆగలేకపోయాడు. గబగబా వచ్చి తన కుమారుడిని చూసి దగ్గర తీసుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తన్ని హత్తుకున్నాడు. అంతేకాదు, తన పనివారితో పిలిచి ఆయనకి శుభ్రం చేయించి, స్నానం చేయించి, రెడీ చేసి మంచి ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇచ్చి తన బంగారు ఉంగరాన్ని ఆయనకి తొడిగాడు. నిజమే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఉన్నటువంటి స్థితిలో, మనము దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిలో గనక ఉంటే, ఆయన వైపు మనం తిరిగినప్పుడు మనము గనక ఒక్క అడుగు వేస్తే మన దేవుడు 10 అడుగులు వేస్తాడు. ఇక్కడ చూస్తే ఈ కుమారుడు తిరిగాడు, వచ్చాడు, దేవుని తన తండ్రి సన్నిధిలో చేర్చబడ్డాడు. వాస్తవానికి పనివానిగా వెళ్దామనుకున్నాడు. తన తండ్రిని అడిగాడు, అయ్యా, ఇదిగో, ఈ లోకంలో నేను నీకు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాను,
దయతో నన్ను క్షమించయ్యా అని అడిగాడు. నీ పనివానిలో ఒక పనివానిగా నన్ను చేర్చుకో అన్నాడు. కానీ తండ్రి ప్రేమామయుడు. తన కుమారుణ్ణి పనివానిగా కాదు, కుమారునిగా స్వీకరించాడు. అంతేకాదు, తన అన్న వచ్చినప్పుడు ఆ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడు మరణించి తిరిగి లేచాడయ్యా, దీనివలన నాకు గొప్ప సంతోషం అని చెప్పి అక్కడున్న వారందరికీ గొప్ప విందు చేయించాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనల్ని ఎంత బాగా చూసుకుంటారు, మనల్ని చదివిస్తారు. మనకి ఎంత కష్టం వచ్చినా, అనారోగ్య పరిస్థితి అయినా మన తల్లిదండ్రులు మనల్ని చాలా బాగా చూసుకుంటారు. అంతేకాదు, మన సంఘంలో చేర్చబడిన తర్వాత మన దేవుని సేవకులు మనల్ని ప్రేమిస్తారు, మన కోసం కన్నీటితో మొరపెడతారు. కానీ మన దేవుడు కూడా మనకు అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆయన కృపను బట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన వైపు మనం తిరగాలని, ఆయన వైపు చూడాలని కోరుకుంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి ఆలోచన బట్టి సాతానుడు మనకి దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితి రానియడు. అలాగే కాలం గడిచిపోతూ ఉంటుంది, జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంది. ఇక్కడ చూసినటువంటి ఈ ఉపమానంలో కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి రావాలని ఆశపడ్డాడు, బయలుదేరాడు, వచ్చాడు. అలాగే మనము ఏ స్థితిలో ఉన్నా కానీ మనము అక్కడి నుంచి లేచి మన దేవుని దగ్గరికి వస్తే మన దేవుడు ఆయన దగ్గర చేర్చుకుంటాడు. అంతేకాదు, నీవు తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నావా, వారిని ఇబ్బంది పెడుతున్నావా, వారిని సరిగ్గా చూసుకోకుండా ఉన్నావా, ఇదిగో నీవు బయలుదేరి నీ తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వారి ప్రేమ ఎంత అమూల్యమైనది. అంతేకాదు, నీవు సంఘంలో నుండి దూరం అయిపోయి నీ ఇష్టానుసారంగా ఉంటున్నావా, దిక్కు లేకుండా ఉన్నావా, దిగులుతో ఉన్నావా, విచారంతో ఉన్నావా, దయచేసి నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఏ చర్చికి అయితే వెళ్ళేవాడో, ఎక్కడ ఆగిపోయావో, నీవు వెంటనే బయలుదేరి నీ దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళు. నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఆదరించేటువంటి మన దేవుడు మనకు ఆయన అత్యంత కృప దయచేసి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేనటువంటి ప్రేమ నీవు మాకు చూపించావు. అందుకనే సిలువలో ఆఖరి రక్తపొట్టు వరకు నాయన మేం చేసిన పాపాల నిమిత్తం సిలువలో బలియాగమయ్యావు ప్రభువా. నాయన మేమైతే నాయన కొద్ది రోజులు నీ దగ్గర ఉన్నాం, నమ్ముతున్నాం. కానీ ఈ లోకంలో చూసినప్పుడు ఈ లోక బాంధవ్యాలు, ఈ లోకంలో మలినాలు, ఈ లోకంలో సాతాను ప్రేరేపణల వైపు వెళ్ళి నీకు దూరంగా జరిగిపోయాం ప్రభువా. మా కుటుంబంలో నుంచి, మా సంఘంలో నుంచి నాయన బయటకు వచ్చి ప్రభువా, నాయన మేము ఒంటరివారు అయిపోయాం. మా పరిస్థితిలో ఉండి తిరిగి వెళ్ళలేకున్నాం ప్రభువా. దేవా, నీకే వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే నీ బిడ్డలు ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో నాయన, వారందరితో మీరు ఉండండి. వారు ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రభువా నాయన మీరే క్షమించమని అడుగుతా ఉన్నాం. దేవా, తండ్రి వలె మా అందరినీ ఆక్కుని చేర్చుకునే మా గొప్ప దేవా, అటువంటి గొప్ప కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. వందనాలండి. హ్యావ్ ఏ గుడ్ డే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రార్థన అవసరతలు కనుక ఉంటే దయచేసి ఈ కింద స్క్రోల్ చేయబడినటువంటి నంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.